ఆర్గానిక్ ఆయిల్ అంటే ఏంటండి అసలు? యాక్చువల్లీ ఆర్గానిక్ ఆయిల్ వచ్చేటప్పుడు బయట ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అంటున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ అంటే మీకు ఓవర్ హీట్ టెంపరేట్ చేస్తారు సార్, డబుల్ ఫిల్టరింగ్ చేస్తారు. ఇది వచ్చేటప్పటికి డబుల్ ఫిల్టరింగ్ ఏమి ఉండదు. సార్ స్టార్టింగ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ మన స్టార్టింగ్ వచ్చేటప్పటికి 3 lakhs to 5 lakhs బేసిక్ గా. సో ఇవన్నీ ఎలా సార్ మీరు కాంట్రాక్ట్స్ ఎలా తీసుకునేవారు? యాక్చువల్లీ మనం కస్టమర్ అదే మన బేసిక్ గా మనం అన్ని చూసేది ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ వేసుకున్నాం సార్, 100కి 200%. మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి? కస్టమర్ దగ్గర సేల్స్ అది ఎలాగుంటే ఫస్ట్ స్టార్టింగ్? బిజినెస్ ఎప్పుడు కూడా స్టార్ట్ చేయ ఫస్ట్ ట్రస్ట్ సార్. కస్టమర్ ఎప్పుడు కూడా మన బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే నమ్మదు, నమ్మడానికి కూడా టైం పడుతుంది. అంతే ప్రాసెస్ అంటే పెద్ద ప్రాసెస్ ఏం లేదు సార్. ఇది ఈవెన్ లేడీస్ కూడా సింపుల్ గా ఆడుకోవచ్చు, లేడీస్ కూడా సింపుల్ గా కష్టపడ అవసరం లేదు. హే ఎంటర్‌ప్రెన్యూర్స్, ఈ వీడియోలో మనం ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్ గురించి అరౌండ్ 5 years ఈ పర్టికులర్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న రమేష్ గారిని మీట్ అయ్యి ఈ బిజినెస్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ ఈ ఆయిల్ బిజినెస్ ని ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హలో సార్. సార్ ఇట్లా ఆర్గానిక్ ఆయిల్ అంటే ఏంటండి అసలు? యాక్చువల్లీ ఆర్గానిక్ ఆయిల్ వచ్చేటప్పుడు బయట ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అంటున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ అంటే మీకు ఓవర్ హీట్ టెంపరేట్ చేస్తారు సార్, డబుల్ ఫిల్టరింగ్ చేస్తారు అన్నమాట. ఇది వచ్చేటప్పటికి డబుల్ ఫిల్టరింగ్ ఏమి ఉండదు, ఓన్లీ వుడ్ ప్రెస్ ఆయిల్. వుడ్ ప్రెస్ ఆయిల్ వచ్చేటప్పటికి మీకు ఇందులో ఉన్న ఏమైనా కంటెంట్స్ ఏవైతే ఉంటాయో పోషక విలువలన్నీ కూడా అలానే ఉంటాయి సార్. హీట్ అనేది మనకి టెంపరేట్ అవ్వదు అన్నమాట. మీరు 1 hour నుంచి మిషన్ తిరుగుతుంది కానీ మీకు హీటే జనరేట్ అవ్వలేదు. ఓకేనా? దీనివల్ల మీకు ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. దానివల్ల మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఇవి రావడానికి ఉండదు. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ మనకి ఏం చెప్తున్నారు, మీకు హెల్త్ బాగాలేదు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనకి సజెస్ట్ చేసేది ఏం చెప్తారు, ఆయిల్స్ చేంజ్ చేయండి అంటారు. ఆయిల్స్ ఎందుకు చేంజ్ చేయమంటారంటే ఇప్పుడున్న బయట ఆయిల్స్ లో చాలా రకాలైన మనం చూస్తున్నాం బయట చాలా హెల్త్ ఇష్యూస్. ఆ విషయంలో ఏం చెప్తున్నారు, ఆయిల్స్ వల్ల మనకి హెల్త్ గుండె జబ్బులు అని చెప్తున్నారు, తర్వాత కాల్షియం బాడని చెప్తున్నారు, తర్వాత ముడుకు నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు. చాలా వరకు చెప్తున్నారు. డాక్టర్ మనకి ఫస్ట్ ప్రిఫర్ చేసేది నువ్వుల నూనె వాడండి అని డాక్టర్స్ అందరూ చెప్పేది సజెస్ట్ చేసేది. నువ్వుల నూనె వాడని సజెస్ట్ చేస్తున్నారు. నువ్వుల నూనె ఎందుకు వాడాలంటే మనం బోర్న్ నుంచి మనం పుట్టిన రోజు నుంచి మన పేరెంట్స్ మనకి దేంతో యూజ్ చేస్తారు, నువ్వుల నూనెతోటే మనకి బాడీ యూజ్ చేస్తారు. ఇన్ కేసు రేపు పొద్దున ఎవరైనా పడిపోయినా కూడా డాక్టర్స్ ఏం చేస్తారు, నువ్వుల నూనె వాడండి అంటారు. నువ్వుల నూనె దేనికి వాడతారు, దాన్ని ఏమంటారు, బోన్స్ స్ట్రెంత్ కోసం, తర్వాత నర్వ్ సిస్టమ్ బాగుంటది అనమాట. ఓకేనా? దానికోసం అని చెప్పేసి నువ్వుల నూనె వాడమంటారు. ఆర్గానిక్ అంటే మెయిన్ మనకి నువ్వుల నూనె, తర్వాత వచ్చేటప్పుడు చూడండి వేరుశనగ, తర్వాత కొబ్బరి నూనె. అది సార్. అంటే బయట దొరికిన వాళ్ళకంటే ఈ ఆర్గానిక్ ఆయిల్ బెటర్ అంటారు. 100కి 200% బెటర్ సార్. దీనివల్ల హీట్ రెసిస్టెన్స్ కూడా తక్కువగా ఉంటుంది, దానివల్ల ఆర్గానిక్ కూడా బాగుంటుంది సార్. ఇందులో కూడా చాలా వరకు మిషన్స్ ఉంటాయండి. మనం కస్టమర్స్ ఏం చేయాలంటే ఎక్కడ కోల్డ్ ప్రెస్ ఆయిల్, అన్ని ఆయిల్స్ ఒకటే. ఇప్పుడు ఆడిన తర్వాత ఈ ఆయిల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే ఒకటే, బట్ మీరు డైరెక్ట్ గా షాప్ విజిట్ చేసి చూసుకొని ఇక్కడ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఉందా లేదా, అసలు కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే ఏంటని అడిగారు అనుకోండి, మాకు మేము చెప్తాం ఇది సార్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే మీకు లోపల చక్కగానే ఉంటుంది, మీకు ఇంత టెంపరేచర్ వరకు మీకు ఇది హీట్ అవ్వదండి చెప్తాం. దానివల్ల వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓకే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే ఇదే, మనం ఇక్కడ నుంచి ఆయిల్ తీసుకెళ్ళొచ్చు. దానికోసం చెప్పేసి మనం ఇది సార్. ఈ బిజినెస్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? లాస్ట్ 5 years నుంచి స్టార్ట్ చేశాను సార్ ఈ బిజినెస్ వచ్చేటప్పటికి. యాక్చువల్లీ మనం యోగ్య చెక్కగానుగా మన పేరు అంటే ఏంటి, చెక్కగానుగా. చెక్కగానుగా అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్. ఓకేనా? దీనికోసం మనం చాలా వరకు మా కమ్యూనిటీ ఇదేనండి. కమ్యూనిటీ దీనివల్ల మనం బిజినెస్ ఏం చేద్దామని ఆలోచించేటప్పుడు వేరే బిజినెస్ లో ఎందుకు మనం చేయాలి. ఓకేనా? బయట వాళ్ళు కూడా చాలా మంది మన బిజినెస్ నే ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని మనమే ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మనం కస్టమర్లకి హెల్త్ పరంగా కూడా కస్టమర్లకి హెల్త్ ఇది ఉంటుంది,
ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మాకు కూడా హెల్త్ ఇది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేసాను సార్. ఫస్ట్ నుంచి నీకు ఆయిల్ ఇంట్రెస్ట్, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది? ఫస్ట్ నుంచి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఏం చేద్దామని ఆలోచన విధానంలో మన కమ్యూనిటీ కాబట్టి మనం ఇది చేద్దామని ఒక ఆలోచనతో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం. సార్ స్టార్టింగ్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు మీరు? యాక్చువల్లీ మనం స్టార్టింగ్ వచ్చేటప్పటికి 3 lakhs to 5 lakhs అనుకున్నాం సార్. బేసిక్ గా 3 lakhs to 5 lakhs స్టార్ట్ చేసాం. 3 lakhs to 5 lakhs స్టార్ట్ చేసిందంటే మన కస్టమర్స్ ఇన్పుట్ ఎక్కువైందండి. మన ఇచ్చే సర్వీస్ బాగడం వల్ల కస్టమర్స్ ఇక్కడ ఇంకొక మిషన్ కూడా తీసుకున్నాం సార్. ఓకేనా, అప్పుడు 8 lakhs అయిందండి. ఇది కాకుండా మనకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది సార్. బయట ఇంకో బ్రాంచ్ కూడా బ్రాంచ్ ఓపెన్ చేసాం. ఓవరాల్ గా 10 lakhs అవుతుంది సార్. మనం ఏదైనా కస్టమర్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే స్టార్టింగ్ 3 to 5 lakhs. ఓకేనా సార్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొత్త వారికి మనం చెప్పే సజెషన్ మినిమం 5 lakhs లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయడం కావద్దు. ఎందుకంటే ఈ మిషన్ కొత్త మిషన్ 3 lakhs ఉంటుందండి. తర్వాత పవర్ 3 phase ఉండాలండి కంపల్సరీగా. 3 phase కి మనకి 30,000 వరకు పడుతుంది సార్. సార్ ఈ మిషనరీస్ లో ఏ టైప్ ఆఫ్ మిషనరీస్ ఉంటాయండి? మిషనరీ ఓన్లీ ఆయిల్ కి? ఆయిల్ కి వచ్చేటప్పటికి ఎక్కువ ఇది రొటేట్ అవుతుంది సార్. దీన్ని రోటరీ అంటారు అనమాట. రోటరీ అంటే మనకి రొటేట్, మనకి మన పూర్వీకులు ఏం చూసా ఎద్దుగానికి ఎలా అయితే రొటేట్ అవుతుందో ఇది కూడా సేమ్ అలాగనే రొటేట్ అవుతుందండి. దీనివల్ల ఇది రొటేట్ ఇలా స్లోగా అవడం వల్ల మీకు హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, ఇది ఒక నిమిషానికి 16 సార్లు మాత్రమే తిరుగుతుంది మనం కౌంట్ చేసుకుంటే. ఇందులో చాలా మిషన్స్ ఉంటాయి. ఇందులో ఒక నిమిషానికి 24 సార్లు తిరిగి ఉంటుంది, 30 times కూడా తిరిగి ఉంది. అంత హెవీ టైం తిరిగింది అనుకోండి మీకు అందులో ఇంకా హీట్ జనరేట్ ఎక్కువైపోతుంది అనమాట. ఇది చెక్ ఉంటుంది, ఈ లోపల కూడా చెక్ ఉంటుంది. ఈ రెండు చెక్ ఉండడం వల్ల ఏంటంటే చెక్క ఇదవడం వల్ల మీకు ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవ్వదు సార్. అది సార్. సార్ ఈ మిషనరీకి సంబంధించి కాస్ట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? బేసిక్ కాస్ట్ నుంచి ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? సో దీని కెపాసిటీ ఎంత వరకు ఉంటుంది? అండ్ దీని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇది మిషన్ వచ్చేటప్పటికి 3 lakhs సార్. ఈ మిషన్ అండి ఇది నియర్లీ 14 kgs, వన్ టైం 14 kgs వేస్తే 45 minutes to 1 hour లో మనకి ఆయిల్ అనేది వస్తుంది సార్. ఇది 14 kgs కెపాసిటీ అనమాట. 1 hour 14 kgs. దీని కాస్ట్ ఎంత అండి? దీని కాస్ట్ 3 lakhs పడుతుంది. 3 lakhs బేసిక్. ఓకే, ఇందులో చిన్న మిషన్స్ వస్తాయండి. ఓకేనా, అందులో ఎంత 6 kgs వేసేది. అది స్టార్టింగ్ వచ్చేటప్పటికి 1.5 lakhs 1.8 lakhs పడుతుంది. ఇది మనకి స్టార్టింగ్ 14 kgs కాబట్టి 3 lakhs 2.8 lakhs పడుతుందండి. ఇది పెర్ డే వచ్చేటప్పటికి 50 to 100 kgs వరకు మనం ఆడుకోవచ్చు. నువ్వులు ఆడొచ్చు, వేరుశనగ ఆడొచ్చు, తర్వాత సన్ఫ్లవర్ ఆడొచ్చు, ఆవాలు ఆడొచ్చు. ఎన్ని ప్రోడక్ట్ ఇందులో మనం ఇందులో వాడుకోవచ్చు. కురుడి కొబ్బరి, మన కురుడి కొబ్బరి కూడా ఇందులోనే ఆడతాం సార్. ఇది మనం బెంగళూరు నుంచి తెప్పిస్తాం సార్. ఓకేనా, ఈ కురుడి కొబ్బరి మీరు వంటకి, డైట్ కి, హెయిర్ కి అన్నిటికీ వాడచ్చు. ఇది కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్ లోనే వాడతాం. సార్ ఈ ఆర్గానిక్ ఆయిల్స్ ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ మీరు యూజ్ చేస్తారు? మీరు ఎక్కడి నుంచి సోర్స్ చేసుకుంటారు సార్? మనం వచ్చేటప్పటికి రా మెటీరియల్ అంతా కూడా డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి తీసుకొస్తాం సార్. ఈ రా మెటీరియల్ అంతా కూడా రైతుల దగ్గర నుంచి తీసుకొస్తాం సార్. రా మెటీరియల్ అండి, ఈ రా మెటీరియల్ రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి మనం ఓన్ గా మన విలేజ్ లో చెరువుల దగ్గర కడిగించేసి నో కెమికల్స్ అనేవి ఏమి చేయకుండానే ప్యూర్ వాటర్ వాష్, ఓన్లీ వాటర్ వాష్ తో చేసుకొచ్చి ఫైనల్ గా అది నువ్వులు ఫైనల్ ఇన్పుట్ ఇలా వస్తుంది సార్. ఫైనల్ ఇన్పుట్ అది వాష్ చేసిన తర్వాత. ఓకేనా, ఇది వాష్ చేసి అయిన తర్వాత దీన్ని మనం డైరెక్ట్ గా ఇందులో అప్లై చేసుకోవచ్చు సార్. ఓకేనా, నెక్స్ట్ రెండోది ఇవి కూడా పల్లీలు కూడా మనం రైతుల దగ్గర నుంచే తెప్పిస్తాం. రైతుల దగ్గర నుంచి సోర్స్ చేసుకుంటాం. పల్లీలు కూడా రైతుల దగ్గర నుంచి వచ్చారు. కొబ్బరి వచ్చేటప్పటికి కేరళ నుంచి తెప్పిస్తాం. కేరళ నుంచి ఇక్కడ తెప్పించుకుంటాం. బెంగళూరు, కేరళ ఇక్కడ నుంచి. ఇవన్నీ ఎలా సార్ మీరు కాంట్రాక్ట్స్ ఎలా తీసుకునేవారు మీరు? యాక్చువల్లీ మనం కస్టమర్ అదే మన బేసిక్ గా మనం అన్ని చూసేది యూట్యూబ్ నుంచి ఫస్ట్ నేర్చుకున్నాం సార్. 100కి 200%. మనకి ఇండివిజువల్ గా కన్నా మనం ఏదో లర్నింగ్ చేసుకునేది యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాం సార్. దానిలో మనకి ఎక్కడ ఏ మెటీరియల్ వస్తుందో అసలు ఏం చేయాలనేది మనం యూట్యూబ్ లో చూసిన తర్వాత 50% మనకు అవగాహన ఉంటే 50% మనం యూట్యూబ్ చూసుకుని ఏం చేయాలి, ఎలా చేయాలని నేర్చుకుని తర్వాత మనం స్టార్ట్ చేసాం. ఇంక మనం ఒకసారి ఇన్పుట్ అయ్యామనుకోండి ఆటోమేటిక్ గా మనకి నాలెడ్జ్ అనేది వచ్చేది, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఫస్ట్ ఒకసారి ఒక దగ్గర తెచ్చాం, ప్రోడక్ట్ బాగాలేదు, నెక్స్ట్ ఓకే బాగాలేదు, నెక్స్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, నెక్స్ట్ దానికన్నా బెటర్ గానే ఎవరిస్తారు. అలా మనకు మనమే ఆలోచన చేసుకుని మంచి రా మెటీరియల్ ఇప్పుడు మనం చేస్తున్నాం సార్. సార్ ఈ ఆయిల్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారు సార్? దీన్ని ఎలా ఫినిషింగ్ వర్క్ ఎలా చేస్తారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఇది మిషన్ వచ్చేటప్పటికి 14 kgs కెపాసిటీ సార్. ఈ మిషన్ వచ్చేసి ఈ మిషన్ ఓకేనా. స్టార్టింగ్ మనం నువ్వులు 14 kg ఇందులో వేసాం అనుకోండి సార్. ఫస్ట్ 10 minutes నలిగినంత వరకు వెయిట్ చేయాలి. నలిగిన తర్వాత ఒక 1/2 kg బెల్లం తీసుకొని 1/2 kg బెల్లం కొట్టేసి అందులో వేయాలి సార్. అది కూడా కొంచెం బాగా నలిగిన తర్వాత జస్ట్ ఒక 200 ml వాటర్ వేసాం అనుకోండి. ఇది ఇలా తిరుగుతుంది, రొటేట్ అవుతుంటది. ఒక 5 minutes 10 minutes రొటేట్ అయిన తర్వాత అలా ఆయిల్స్ ఇన్పుట్ ఇలా వస్తుంటది సార్.
ఇందులో నుంచి వచ్చేసి ఆయిల్ డైరెక్ట్ ఆయిల్ వచ్చేస్తుంటారు ఓకేనా. అంతే ప్రాసెస్ అంటే పెద్ద ప్రాసెస్ ఏం లేదు సార్. ఇది ఈవెన్ లేడీస్ కూడా సింపుల్ గా ఆడుకోవచ్చు. లేడీస్ కూడా సింపుల్ గా కష్టపడే అవసరం లేదు. ఇంతకు ముందు మనం ఈ పెద్ద మిషన్ ఆడేవాళ్ళం ఉంది. ఆ మిషన్ ఆడాలంటే నియర్లీ 3 hours పట్టేది అనమాట. ఆ మిషన్ కి టైం టేకింగ్ ఎక్కువ ఉండేది. మనం ఇప్పుడు బిజినెస్ పెరిగిన తర్వాత అది మన ప్రోడక్ట్ కస్టమర్ కి అందించలేకపోతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఈ మిషనరీ తీసుకున్నాం. ఈ మిషనరీ తీసుకున్నప్పటి నుంచి తక్కువ టైంలో ఎక్కువ ఆయిల్ మనం వస్తుంది అనమాట. అది పెర్ డేకి అందులో వచ్చేటప్పటికి 20 to 40 లీటర్స్ వేస్తే ఇందులో పెర్ డేకి 50 to 100 లీటర్స్ వరకు ఆయిల్ వస్తుంది. అంటే పెరిగింది ప్రొడక్షన్ కూడా పెరగడం వల్ల మీకు ప్రాఫిట్ కూడా పెరిగింది, బిజినెస్ కూడా పెరిగింది. మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారండి? కస్టమర్ దగ్గర సేల్స్ ఎలా ఉండే ఫస్ట్ స్టార్టింగ్ లో? బిజినెస్ ఎప్పుడు కూడా స్టార్ట్ చేయ ఫస్ట్ ట్రస్ట్ సార్. కస్టమర్ ఎప్పుడు కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసిన నమ్మరు. నమ్మడానికి మనం టైం పడుతుంది. దాన్ని మనం నమ్మేటట్లు మనం చేసుకోవాలి. నమ్మేటట్లు చేసుకోవాలంటే ఏదో చెప్పి నమ్మేటట్లు కాదు సార్. మనం ఇచ్చే ప్రొడక్టే కస్టమర్ నమ్మకాన్ని చేస్తుంది. నా దగ్గరకు వచ్చే కస్టమర్ని స్టార్టింగ్ అడిగే వాళ్ళకి ప్రైస్ అయితే ఏం చేయలేం. బయట మార్కెట్లో ఏదైతే ప్రైస్ ఉందో అదే ఇవ్వగలం. మనం తక్కువ రేటుకి ఇచ్చే ఉన్నా కూడా, అంటే బయట దానికన్నా తక్కువ రేటుకి ఇస్తున్నా తీసుకున్నా కూడా ఈ జనరేషన్ లో కస్టమర్స్ నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఏ ప్రోడక్ట్ ఎలా వస్తుంది అనేది కూడా వాళ్ళకి తెలుసు. ఓకేనా. ఈ రోజు మనం 200 రూపీస్ ప్రోడక్ట్ ని మనం 100 రూపీస్కి వస్తుందంటే 100 రూపీస్ ఎలా వస్తుందని కూడా వాళ్ళు అడుగుతారు. ఓకేనా. అది కాకుండా మనకి ప్రైస్ అనేది మనకి ఎంతైతే పడుతుందో దాన్ని మనం ఇవ్వగలం. కాకపోతే మన కస్టమర్కి ఇచ్చేదల్లా ఒకటే క్వాలిటీలో ఎటువంటి వేరియేషన్ లేకుండా 100కి 100% మనకి ఏదైతే ప్రోడక్ట్ వేసిన తర్వాత ఆయిల్ వస్తుందో ఆయిల్ని డైరెక్ట్ గా మనం ఇస్తాం సార్. నమ్మకమే సార్. ఒకసారి కస్టమర్ వెళ్ళిన తర్వాత కస్టమర్ మనం డైరెక్ట్ గా కస్టమర్ నెంబర్ తీసుకున్నాను స్టార్టింగ్ లో. తీసుకుని 1 day తర్వాత వాళ్ళకే ఫోన్ చేసి అడిగాను, సార్ నా దగ్గర మీరు ఆయిల్ తీసుకెళ్లారు, ఎలా ఉంది, బాగుందా లేదా? బాగుందంటే ఇంకో 2-3 మెంబర్స్ చెప్పండి సార్. ఓకేనా. మీకు బాగాలేదంటే నాకు చెప్పండి, నేను ఏం చేయాలి దానికి సజెస్ట్ చేసుకుంటాను. కస్టమర్ చెప్పారు బాగానే ఉందమ్మా, చక్కగా ఉంది, హ్యాపీగా చేసుకో అని చెప్పారు. అలా ఒక కస్టమర్ నుంచి నాకు ఈ రోజు ఒక కస్టమర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నియర్లీ 400 to 500 కస్టమర్స్ నాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. నియర్లీ 400 to 500 కస్టమర్స్. 1 కస్టమర్స్ స్టార్ట్ చేసిన బిజినెస్ డే 1 అంటే ఎవరు వస్తారని ఎదురు చూసే రోజు నుంచి ఈ రోజు కస్టమర్స్ వస్తున్నారు నా దగ్గరికి, నా షాప్కి వస్తున్నారు. సాటిస్ఫాక్షన్ సార్. ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాం సార్ 100కి 200%. సార్ ఈ ఆర్గానిక్ ఆయిల్స్ లో ఎన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయండి? ఎన్ని కేజీలు వేస్తే ఎంత క్వాంటిటీ ఆయిల్ వస్తుంది? ఓకే సార్. మన దగ్గర వచ్చేటప్పటికి నువ్వుల నూనె ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. నెక్స్ట్ గ్రౌండ్ నట్ ఉంది సార్. నెక్స్ట్ కోకోనట్ ఉంది సార్. సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది సార్. మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె ఉంది సార్. ఓకే సార్. కుసుమ ఆయిల్ ఉందండి. ప్రెజెంట్ కుసుమ ఆయిల్ ఇవి మన దగ్గర అవైలబుల్ లో ఉన్న ఆయిల్ సార్. బట్ నువ్వుల నూనె వచ్చేటప్పటికి 14 kgs చేసాం అనుకోండి, 7 kgs వరకు మనకు ఆయిల్ వస్తుంది. 14 kgs వేస్తే 7 kgs ఆయిల్ వస్తుంది. అంటే 45 to 50% వరకు వస్తుంది. అదే వేరే పల్లీలు ఉన్నాయి అనుకోండి సార్, 3 kgs వేసామంటే 1 లీటర్ ఆయిల్ వస్తుందండి. 3 kgs 1 లీటర్ ఆయిల్ వస్తుంది. అదే కోకోనట్ వేసాం అనుకోండి, పుడి కొబ్బరి కోకోనట్ వేసామంటే 10 kgs వేసామంటే 5 to 6 kgs, 50 to 60% వరకు వస్తుంది సార్. ఇప్పుడు ఇందులో ఈ మిషన్ అనే కాదు, ఏ మిషన్ లో వేసినా కూడా ఆ క్వాలిటీ అంతే వస్తుంది సార్. అంతకన్నా ఎక్కువ వచ్చేది ఏమి ఉండదు అనమాట. మెటీరియల్ అంతే వస్తుంది సార్. 35 to 40%, 45 to 50%. మన దగ్గర వచ్చేటప్పటికి నువ్వుల నూనె వచ్చేటప్పటికి 1 లీటర్ 480 రూపీస్ పడుతుంది సార్. బయట మార్కెట్ లో మీకు చూసుకుంటే ప్యాకెట్స్ తో చూసుకుంటే 160, 180, 200, 300 ఉండొచ్చు. బట్ అది డబుల్ ఫిల్టరింగ్ అవుతుంది సార్. అందులో వచ్చేటప్పుడు మీకు ఫ్లేవర్స్ అంటే మేము బయట దాని గురించి చెప్పకూడదు తెలియదు, మీకు ఫ్లేవర్స్ యాడ్ అవుతుంది సార్ అంతే. బట్ మా దగ్గర వచ్చేటప్పటికి మనం పెట్టే ఏంటి రా మెటీరియల్ కి, పవర్ జనరేషన్ కి, మొత్తం దీనికి మన పేమెంట్ కరెంట్కి వాటికి రెంట్ అన్ని చూసుకుంటే మనకి 1 లీటర్ దగ్గర 50 to 60 రూపీస్ వరకు మనకు మిగులుతుంది. ప్రాఫిట్ మార్జిన్ బిజినెస్ సంబంధించి 1 లీటర్ దగ్గర 50 to 60 రూపీస్ వరకు మనకి 50 to 60 రూపీస్ వరకు మనకి మిగులుతుంది 1 లీటర్కి వచ్చేటప్పుడు. ఎనీ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అయినా సరే 50 నుంచి 60 రూపాయలు మిగులుతుంది 1 లీటర్కి వచ్చేసి. అవును సార్. లీటర్ ఎంత అమ్ముతారండి? లీటర్ 480 రూపీస్ పడుతుంది సార్ 1 లీటర్. నువ్వుల నూనె వచ్చేటప్పటికి 480 రూపీస్ పడుతుంది సార్. ఇది గ్రౌండ్ నెట్ వచ్చేటప్పటికి 380 రూపీస్ పడుతుంది సార్. కోకోనట్ వచ్చేటప్పటికి 480 రూపీస్ పడుతుంది సార్. సన్ఫ్లవర్ వచ్చేటప్పటికి 420 రూపీస్ పడుతుంది సార్. నెక్స్ట్ మస్టర్డ్ ఆయిల్ వచ్చేటప్పటికి 1 లీటర్ 400 రూపీస్ పడుతుంది సార్. సార్ ఈ ఆయిల్ కి సంబంధించి బెనిఫిట్స్ ఏమో ఉన్నాయి సార్ అసలు? యాక్చువల్లీ కస్టమర్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్ అదే, సార్ 480 రూపీస్ నేను పెడుతున్నాను, ఓకేనా, దీనివల్ల ఉపయోగం ఏంటి అని అడిగేవారు నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పేవాడిని, సార్ నువ్వుల నూనె ఉపయోగాలంటే మీకు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ ప్రోటీన్స్,
అధిక ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత ఎముకలు బలంగా ఉంటది. తర్వాత మనకి సిరోజల్ హెయిర్కి ఇది ఉంటది. తర్వాత వెయిట్ లాస్ అనేది మీకు వెయిట్ లాసింగ్ గెయిన్ కూడా మీకు ప్రాపర్ గా ఉంటది. నెక్స్ట్ రోగ నిరోధశక్తి, ఇమ్యూనిటీ పవర్ కూడా మీకు బాగుంటది సార్. ఇలా వచ్చే కస్టమర్స్ కి ఇవన్నీ చెప్పేవాళ్ళు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నేను. వాళ్ళు వద్దన్నా బాబు అన్నా కూడా సార్ ఒకసారి మీరు చూడండి, నేను ఏం చూసాను, మీరు వాడిన తర్వాత నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేవా, మీరు వాడుతున్నారు, ఇవి 1 month వాడారు, 2 months వాడారు, 3 months వాడారు, మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు. ఏమని బయట ప్యాకెట్ 150 రూపాయలు పోతుంది, నేను 480 రూపాయలు పెట్టి కొంటున్నాను, నాకు ఏమైనా హెల్త్ సరిగ్గా ఉంటుందా ఉండదా, నువ్వు ఇచ్చేది కరెక్ట్గా ఉంటుందా లేదంటే నేను కస్టమర్స్ అన్ని కూడా ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మీరు వేరుశనగ తీసుకెళ్లారనుకోండి, మీకు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది, హార్ట్ స్ట్రోక్స్ ఏది రాదు, నెక్స్ట్ వచ్చే క్యాన్సర్ నిరోధిస్తుంది, తర్వాత స్కిన్ టోన్ బాగుంటుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సార్ కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 1 month వాడేవారు, 2 months వాడేవారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఓకే నాకు నీ దగ్గర వాడిన తర్వాత బెటర్ ఇంప్రూవ్మెంట్, నా బాడీ కొంచెం ఇంప్రూవ్మెంటేషన్ బాగుంది అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఒక కస్టమర్ దగ్గర నుంచి ఈరోజు 1 by 1 కస్టమర్స్ వాకింగ్ పెరుగుతూ వస్తుంది సార్. ఎందుకంటే మనం కూడా కస్టమర్స్ మనల్ని ఎలాగైతే ట్రస్ట్ చేశారో మనం కూడా కస్టమర్స్ ట్రస్ట్ చేయాలి. ట్రస్ట్ చేసి వాళ్ళకి చెప్పాలి, సార్ నా దగ్గర మీరు వాడారంటే మీకు ఇలా ఉంటుంది సార్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సార్, ఈ ఆయిల్ ఇచ్చినప్పుడు జెన్యున్ గా ఇస్తున్నాను. మీకు దేనికి వచ్చారు నా దగ్గరికి, ఫలానా హెల్త్ ప్రాబ్లం డాక్టర్ చెప్పారు, వచ్చారు నా దగ్గరికి, ఏమని ఫలానా దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనె వాడని అంటారు, మీరు నా దగ్గర నువ్వుల నూనె, దానివల్ల మీకు ఉపయోగం ఉండాలి కదా, ఏమైందని చెప్పేసి మీకు కాళ్ళ నొప్పులు వచ్చాయి 1 month వాడారు, మీకు ఓకే నీస్ పెయిన్స్ తగ్గాయి, అది వచ్చే కస్టమర్స్ కూడా నేను అడిగేవాడిని సార్. అడిగేసి మీకు ఏమైనా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ బాగుందంటే బాగుందమ్మా, ఆయిల్స్ వాడడం వల్ల కొంచెం బాగానే ఉందని చెప్పేవారు కస్టమర్స్. దాని బేసిస్ నేను ఒక కస్టమర్ నాకు చెప్పేదాన్ని బట్టి నేను రెండో కస్టమర్కి ఇంట్రెస్ట్ గా చెప్పడానికి బాగుండేది. నెక్స్ట్ ఫస్ట్ కస్టమరే సరేలే అమ్మా ఏం చేద్దాంలేమ్మా ఏమంటాలే అమ్మా అని విన్నా ఆఫ్ చేశాను అనుకోండి, నేను రెండో కస్టమర్కి స్టెప్ చెప్పలేను. బట్ నా దగ్గరికి వచ్చే కస్టమర్స్కి నేను ఏదైతే చెప్పానో రిపీటెడ్గా ఎవ్రీ కస్టమర్కి విసిక్కోకుండా మీరు ఇలా వాడితే ఇది బాగుంటుంది సార్, ఇలా వాడండి సార్, మీరు కాకుండా ఇంట్లో కిడ్స్కి పక్క ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయండి సార్ అని చెప్పాను. మీకు బాగుంటేనే సజెస్ట్ చేయని చెప్పాను. అలాగే చాలా మంది ఒక కస్టమర్ నుంచి 4-5 కస్టమర్స్ డైరెక్ట్ గా మన షాప్ కి తీసుకొచ్చేవారు సార్. మౌత్ పబ్లిసిటీ వల్లే బాగా మౌత్ పబ్లిసిటీ. సార్ కొత్తగా ఈ ఆయిల్ బిజినెస్ లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒకటే సార్, ఫస్ట్ మీకు మీరు ట్రస్ట్ చేసుకోండి. మీరు ఏం చేద్దామన్నా ఈ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా మినిమం 3 to 5 years హార్డ్ వర్క్ చేయాలి సార్. ఏదో బిజినెస్ పెట్టేసా కూర్చున్నా వచ్చే కస్టమర్ వస్తారు పోయే కస్టమర్ పోతారు అనుకుంటే కాదు. ఫస్ట్ నువ్వు ఏ బిజినెస్ ఎంచుకున్నావో దానిలో నీకు లాభాలు నష్టాలు ఏంటి అనేది నువ్వు బాగా స్టడీ చేసుకోవాలి. ఓకేనా? వచ్చిన కస్టమర్కి ట్రస్ట్, నువ్వు ఇచ్చే ప్రోడక్ట్ నమ్మకంగా తీసుకెళ్తున్నారా లేదా, వాళ్ళకి దానికో యూజ్ అవుతుందా లేదా, వచ్చే కస్టమర్లు కూడా మళ్ళీ మీరు రిపీటెడ్గా వస్తున్నారా లేదా, అవన్నీ చూసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి సార్. స్టార్ట్ చేయడం మీరు కూడా అదే విధంగా జెన్యూనిటీ ఉండాలి సార్. ఫస్ట్ మన రూపాయి ఈ రోజు రూపాయి ఏదో వస్తుంది కదా ఏదో చేసేదానికన్నా తక్కువ మన లాభాలు ఆశించి కస్టమర్కి ఎక్కువ బెనిఫిట్ ఇచ్చే విధంగా చూసుకుంటే మనకి వచ్చే దాంట్లోనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.